ఓం శాంతి. ఈరోజు జనవరి 8వ తేదీ 2025. శ్రీబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతం మీకు 21 తరాలకు సుఖం అనేది ఇస్తుంది. ఇంత అతీతమైన మతాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా ఇవ్వలేరు. మీరు శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండండి అంటున్నారు బాబా. ఏ శ్రీమతం ద్వారా అయితే 21 తరాలకి సుఖం లభిస్తుందో ఆ శ్రీమతాన్ని అనుసరించండి అని బాబా అంటూ ఉన్నారు. ప్రశ్న: స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు సహజ పురుషార్థం ఏమి? సమాధానం: మొదటి పాయింట్, స్వయానికి రాజ్య తిలకాన్ని ఇచ్చుకునేందుకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభిస్తూ ఉన్నాయో వాటిని పూర్తిగా అనుసరించండి. ఇందులో ఆశీర్వాదం, కృప చూపించే మాట ఏమీ లేదు. రెండవ పాయింట్, తండ్రినే అనుసరించండి, ఫాలో ఫాదర్. ఇతరులను చూడరాదు, మన్మనాభవ స్థితిలో ఉండాలి. దీని ద్వారా మీకు తిలకం అనేది తనకు తానుగా లభిస్తుంది. చదువు మరియు స్మృతి యాత్ర ద్వారానే మీరు బికారుల నుంచి రాజకుమారులుగా అవుతారు. అంటే బెగ్గర్ టు ప్రిన్స్ అవుతారు అంటున్నారు బాబా. పాట: ఓం నమ శివాయ. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, అవినాశి జ్ఞాన రత్నాల యొక్క జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి. ఎలాగైతే బ్రహ్మ బాబా తన సర్వస్వాన్ని ఇందులో వినియోగించారో అలా తండ్రిని అనుసరించి రాజ్యంలో ఉన్నత పదవిని తీసుకోవాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్, శిక్షల నుంచి తప్పించుకునేందుకు కర్మాతీత స్థితిని పొందేటటువంటి విధంగా యోగాన్ని సంపాదించాలి. గౌరవయుక్తంగా ఉత్తీర్ణులయ్యేందుకు పురుషార్థం చేయాలి. ఇతరులను చూడరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: కఠినమైన నియమాలు మరియు దృఢ సంకల్పము ద్వారా నిర్లక్ష్యాన్ని సమాప్తం చేసేవారు బ్రహ్మబాబా సమానంగా అతక్ భవ, అలసట లేనివారు కండి. వరదానం యొక్క వివరణ: బ్రహ్మబాబా సమానంగా అతక్కుగా అయ్యేందుకు, అలసట లేనివారుగా అయ్యేందుకు నిర్లక్ష్యాన్ని అంటే సోమరితనాన్ని సమాప్తం చేయండి. అందుకు ఏదైనా కఠినమైన నియమాన్ని తయారు చేసుకోండి. దృఢ సంకల్పం చేయండి. అటెన్షన్ అనే కాపలాదారుడు సదా చురుకుగా ఉన్నట్లయితే నిర్లక్ష్యం అనేది సమాప్తమైపోతుంది. ముందు స్వయం పైన శ్రమ చేయండి. తర్వాత సేవలో శ్రమ అనేది చేయండి. అప్పుడు భూమి పరివర్తన అవుతుంది. ఇప్పుడు కేవలం చేస్తాంలే, అయిపోతుందిలే, ఈ విశ్రాంతి సంకల్పాలనే దండ్ల పరుపును వదిలేయండి అంటున్నారు బాబా. చేయాల్సిందే అనేటటువంటి స్లోగన్ మస్తకంలో గుర్తున్నట్లయితే పరివర్తన అనేది అయిపోతుంది అంటున్నారు బాబా. స్లోగన్: సమర్థ మాటలకు గుర్తు ఆ మాటలలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉండాలి. మంచిది. ఓం శాంతి.